హాయ్ అండి, వెల్కమ్ టు తన్విశ్రీ వీడియోస్. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను బీరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బాండి పెట్టేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వాడానండి. అందులో 2 ఉల్లిపాయలు వేసుకొని కొంచెం దగ్గర పడ్డ తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడ్డ తర్వాత బీరకాయలు వేసుకోవాలి. బీరకాయలు వేస్తున్నాను. వేసాక మళ్ళీ కలుపుకోవాలండి ఒకసారి. చూడండి ఇలా. మీరు ఎలా చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, ఇలా అడుగంటకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఫ్రై కాబట్టి అడుగంటుతూ ఉంటుంది. నాన్ స్టిక్ దాంట్లో చేయడం వల్ల ఇంకా మంచిది, తొందరగా అడుగంటది కదా. చూడండి, మొత్తం ఇలా దగ్గర పడ్డ తర్వాత ఆయిల్ పైకి వస్తుంటే మనం కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందామండి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం ఫ్రై కాబట్టి స్పైసీగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, ఇలా వేసి వదిలేయాలండి. మూత పెట్టేసుకోవాలి. అలానే ఉంచడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కారం ఉప్పు ఉడుకుతాయండి మంచిగా, ముక్కలు కూడా మంచిగా పడుతుంది. మూత పెట్టి తీసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడ్డ తర్వాత మనం ఇందులో ఒక టమాటో వేసుకుందాం. చాలా వరకు నచ్చరు టమాటో వేయడం బీరకాయలో, కానీ నాకు చాలా ఇష్టం అండి, వేస్తాను నేను. మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు. అలానే ఒక కొత్తిమీర కట్ట వేసుకున్నాను నేను. మొత్తం కొంచెమైనా వేసుకోవచ్చు నచ్చకుంటే. అవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తుంటే టమాటాలు మంచిగా మెత్తగా అయిపోతాయి కదండి. వాటిని ఒకసారి స్పూన్తో అలా అనాలి, అంటే మనకు ఆ పచ్చలు లేకుండా మంచిగా ఉంటుంది. అందులోనే గ్రేవీ టైప్ అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇలా అన్ని పచ్చలు అనుకోవాలి. అలాగే చూడండి, మనకు టమాటా వేసినట్టు కూడా తెలియదు అలా అనడం వల్ల. చూడండి, ఇలా అయిందండి. ఇంతేనండి బీరకాయ ఫ్రై. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఓకే, నేను స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి, మా సార్ బాక్స్ పెట్టుకుంటుండు, నేను వీడియో తీస్తున్నాను. ఇది మా పాప బాక్స్ అండి. ఓకే, బాయ్ అండి.